ఈరోజు మనమైతే మల్లెపల్లికి వచ్చాము. కథనం న్యూస్ టీవీ నుంచి 14వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి పల్లెర్ల సహదేవ్ గారితోటి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల గురించి. నమస్తే అండి. చెప్పండి. నా పేరు పల్లెల సహదేవ్, మల్లెపల్లి గ్రామం అది. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి 14వ వార్డు నెంబర్గా పోటీ చేస్తున్నాను. మేజర్గా నేను వార్డులో తిరుగుతున్నప్పుడు సమస్యలు నాకు కొన్ని ఎదురయ్యాయి ప్రజల నుంచి. మేజర్గా వచ్చేసి 13వ వార్డులో ఎండింగ్, 14వ వార్డు 13వ వార్డు ఎండింగ్లో వాటర్ సమస్య బాగా ఉంది. అదేవిధంగా 14వ వార్డు ఒలిగొండ చింతబాయి కాలనీ మేజర్గా అక్కడ ఏంటంటే సీట్ లైన్ ప్రాబ్లం ఉంది. ప్రజలకు నేను అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి ప్రజలు నన్ను గెలిపించుకుంటే ఆ రెండు పనులను చేసే విధంగా నుంచి స్పందన ఏ విధంగా ఉంది? మీరు పోటీ చేస్తూ ఉన్నారు కదా, ప్రచారం సందర్భంలో తెలుస్తూ ఉంటుంది కదా. అంటే యూత్కు చదువుకునే వాళ్ళు రాజకీయాలకు వస్తే అవగాహన బాగుంటుంది కాబట్టి వాళ్ళు కూడా సార్ మేజర్గా సపోర్ట్ చేస్తారు. ఓకే, మరి యూత్ కూడా సపోర్ట్ చేస్తారంట. మరి డబ్బు మద్యానికి లోబడి పనిచేసేటప్పుడు మరి మీలాంటి వారికి మద్దతు ఏ విధంగా కోరుకుంటున్నారు? వాళ్ళని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారు? ఎంతసేపు మనం చదువుకున్న కాబట్టి చదువుకున్న విధానం మోటివేట్ చేసి మనం ఓట్ బ్యాంకింగ్ చేసుకోగలుగుతాం అంతే.